సంభవామి యుగే యుగే భగవద్గీతలో ఒక శ్లోకం ఇది. ధర్మాన్ని రక్షించడానికి, మంచివారిని కాపాడడానికి, చెడు శక్తులను నాశనం చేయడానికి ప్రతి యుగంలో నేను పుడతానని కలికి చెప్పే అర్థం. దీని అర్థం అదే. అయితే స్పోర్ట్స్లో కూడా సంభవామి యుగ యుగే అనే ఈ శ్లోకం వర్తిస్తుంది. క్రీడలకు కూడా అదే రూల్. ప్రతి జనరేషన్లో ఒక ప్లేయర్ వస్తాడు, ఆటని తిరగరాస్తాడు. అతడు కేవలం బరిలో దిగడం మాత్రమే కాదు, ఆటనే రీడిఫైన్ చేస్తాడు. స్పోర్ట్స్లో రూల్స్ ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు ప్లేయర్స్, కానీ ఆ రూల్స్ ని మార్చి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసే వాళ్ళనే లెజెండ్స్ అవుతారు. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ T20 క్రికెట్ గేమ్ ఆట తీరునే మార్చేస్తున్నాడు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లోకి వచ్చాక వేచి చూడడం లేదు, సెటిల్ అవ్వడం లేదు. ఫస్ట్ బాల్ నుంచే బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో సంచలనాలు సృష్టిస్తున్న ఈ బుడ్డోడు IPL 2026లో బౌలర్లకు నరకం చూపెడుతున్నాడు. వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నా ఎలాంటి బెరుకు లేకుండా స్టాండింగ్ సిక్సర్లతో స్టేడియంలో రీసౌండ్స్ తెప్పిస్తున్నాడు. బీహార్ లోని సమస్తీపూర్ కు చెందిన ఈ పాల బుగ్గల బాలుడు IPL సెన్సేషన్ గా మారాడు. నిజం చెప్పాలంటే ఈ బుడ్డోడు ఆడేది నిజమని కూడా అనిపించదు. ఓ 14-15 ఏళ్ల బుడ్డోడు ఇలా బాధ కలుగుతున్నాడు అనే డౌట్ అందరికీ వస్తుంది. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ని వదలడం లేదు, ఆసీస్ స్పేస్ బౌలర్ జోస్ హేజల్వుడ్ ని వదలడం లేదు, వరల్డ్ ఫేమస్ బుమ్రాని చితకొట్టాడు ఈ బుడ్డోడు. RCBతో మ్యాచ్ లో హేజల్వుడ్ ఓవర్ లో వరుసగా 3 బౌండరీలతో పాటు ఒక సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ అయిన హేజల్వుడ్ బౌలింగ్ లో కూడా వైభవ్ ఈ రేంజ్ లో ఆడడంతో RCB టీం మొత్తం స్టన్ అయింది. ఇక ముంబైతో బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ ని భయం లేకుండా సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో మరో సిక్సర్ దంచాడు. దెబ్బకు బుమ్రా నవ్వడం మినహా చేసేదేం లేకపోయాడు. తనకు బౌలర్ ఎవరన్నది కనిపించరని, కేవలం తన దగ్గరికి వచ్చే బాల్ మాత్రమే కనిపిస్తుందని చెప్తున్నాడు వైభవ్. చెప్పినట్లుగానే చేస్తున్నాడు. వైభవ్ ఫస్ట్ బాల్ నుంచే వీరబాదుడు బాదడం. బౌలర్ ఎవరైనా సరే ప్రతి బంతిని బాది వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతో అతను బరిలోకి దిగుతున్నాడు. క్రికెట్ లో సాధారణంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. మొదట బ్యాట్స్మెన్ సెట్ అవ్వాలి, తర్వాత బాదుడు అనే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ బాల్ నుంచే ఉతుకుతున్నాడు. క్రికెట్ ఆటనే కొత్తగా మారుస్తున్నాడు. అందుకే వైభవ్ ఓ సాధారణ బ్యాట్స్మెన్ కాదు, క్రికెట్ కు కొత్త వెర్షన్. ఫియర్లెస్ క్రికెట్ వైభవ్ స్టైల్ ఒక మెసేజ్ ఇస్తోంది. ప్లే సేఫ్ కాదు, ప్లే టు డామినేట్. సాధారణంగా క్రికెట్ లో T20 అంటేనే ధనాధన్. మిగతా ప్లేయర్లు మహా అయితే 180 స్ట్రైక్ రేట్ తో ఆడితేనే ఆహా ఓహో అంటున్న పరిస్థితిలో దాదాపు 250 స్ట్రైక్ రేట్ తో దంచుతున్నాడు వైభవ్. వైభవ్ కొత్త గేమ్ ప్లే ను పరిచయం చేస్తున్నాడు. మొదట టెస్ట్ క్రికెట్ ఉండేది, తర్వాత 50-50 వన్డే ఫార్మాట్ వచ్చింది, దాని తర్వాత T20 వచ్చింది. వైభవ్ దెబ్బకు రానున్న రోజుల్లో T10 క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే వేదికపై 15 ఏళ్ల కుర్రాడు ఇదంతా చేయడం నిజంగా అద్భుతం. అంతేనా, వైభవ్ సూర్యవంశీ ఆట తీరునే మార్చేస్తున్నాడు. సంభవామి యుగే యుగే. ప్రతి జనరేషన్ లో ఒక ప్లేయర్ వస్తాడు, ఆటను తిరగరాస్తాడు. ఇలా తమ ఆటతో, టాలెంట్ తో స్పోర్ట్స్ గేమ్ ని మార్చిన వాళ్ళు స్పోర్ట్స్ హిస్టరీలో కొద్ది మందే ఉన్నారు. ఒకసారి మన స్పోర్ట్స్ హిస్టరీలో చూసుకున్నట్లయితే వరల్డ్ స్పోర్ట్స్ హిస్టరీలో ప్రతి స్పోర్ట్స్ లో ఎవరో ఒకరు వచ్చి గేమ్ ని రీడిఫైన్ చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. వారు స్పోర్ట్స్ వరల్డ్ లోనే లెజెండ్స్ గా నిలబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ లో తీసుకున్నట్లయితే లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, వీరిద్దరూ ఫుట్బాల్ ఆట తీరునే మార్చేశారు. ఫస్ట్ మెస్సీ గురించి చూద్దాం. ఫుట్బాల్ లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు వచ్చారు, కానీ మెస్సీ వచ్చాక ఒక మార్పు జరిగింది. గేమ్ జస్ట్ గెలవడానికే కాదు, చూడడానికి కూడా అందంగా ఉండాలన్న ఫీలింగ్ తీసుకొచ్చింది మెస్సీనే. ఫుట్బాల్ గేమ్ ని ఆర్ట్ గా మార్చాడు. బాల్ కంట్రోల్ అంటే ఏమిటో కొత్తగా చూపించాడు. చిన్న స్పేస్ లో కూడా డిఫెండర్లను దాటేసి మ్యాజిక్ చేయగలడు మెస్సీ. మెస్సీ డ్రిబ్లింగ్ అంటే డ్యాన్స్ చేసినంత రిథమింగ్ గా ఉంటుంది. మెస్సీ ఫిజికల్ గా పెద్ద ప్లేయర్ కాదు, కానీ ప్రపంచంలోనే బెస్ట్ అయ్యాడు. మెస్సీ గోల్స్ మాత్రమే కొట్టలేదు, గేమ్ కు బ్యూటీని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ప్రపంచానికి చూపించాడు. ఇక క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ని పవర్ అండ్ పర్ఫెక్షన్ గా మార్చిన మెషిన్ రొనాల్డో. ఫుట్బాల్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ రొనాల్డో మాత్రం టాలెంట్ కంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు. ఫుట్బాల్ ఫిజికల్ ఫిట్నెస్ ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లాడు రొనాల్డో. స్పీడ్, పవర్, జంప్ ఇవన్నీ ఒక ప్లేయర్ లో ఇలా కంబైన్ అవ్వడం రేర్, కానీ రొనాల్డో ఈ కాంబినేషన్ ప్లేయరే. రొనాల్డో హెడర్ కొడితే డిఫెండర్లు చూస్తూ ఉండాల్సిందే. అతని గేమ్ ని అథ్లెటిక్ బాటిల్ గా మార్చాడు. స్ట్రైకర్ రోల్ కే కొత్త డెఫినేషన్ ఇచ్చాడు రొనాల్డో. రొనాల్డోకు ముందు ఫుట్బాల్ లో స్కిల్ ప్లస్ టాలెంట్ ఉంటే చాలని అనుకున్నారు, కానీ రొనాల్డో వచ్చాక ఫిట్నెస్ ప్లస్ డెడికేషన్ ప్లస్ డిసిప్లిన్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఫుట్బాల్ లో ప్రతి ప్లేయర్ కూడా జిమ్ అండ్ ఫిట్నెస్ పై ఫోకస్ పెంచాడు. బాస్కెట్ బాల్ లో మైకెల్ జోర్డాన్. బాస్కెట్ బాల్ ని గ్లోబల్ ఫెనామినన్ గా మార్చిన లెజెండ్ మైకెల్ జోర్డాన్. బాస్కెట్ బాల్ అంతకు ముందు కూడా ఉంది, కానీ జోర్డాన్ వచ్చిన తర్వాతే ఒక పెద్ద మార్పు జరిగింది. బాస్కెట్ బాల్ అనేది ఒక గేమ్ కాదు, ఒక కల్చర్ అయ్యింది. గాల్లో ఎగిరే డక్
అటాక్స్, క్లచ్ షాట్స్, లాస్ట్ సెకండ్ లో కూడా గేమ్ ని మార్చే మెజిషియన్ జోర్డాన్ ఆడిన తర్వాతే బాస్కెట్ బాల్ అనేది గ్లోబల్ బ్రాండ్ అయ్యింది. జోర్డాన్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ఒక యుగానికి ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఇక ఉసేన్ బోల్ట్, అథ్లెటిక్స్ లో స్ప్రింటర్స్ చాలా మంది ఉన్నారు, కానీ బోల్ట్ వచ్చిన తర్వాతే స్ప్రింటింగ్ అంటే పరిగెత్తడం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చూడాల్సిన షోగా మారింది. దట్ ఈస్ ఉసేన్ బోల్ట్ స్పీడ్ కి కొత్త డెఫినేషన్ తీసుకొచ్చాడు. 100 మీటర్స్, 200 మీటర్స్ అన్ని రికార్డ్స్ అన్ని ఈ చీతావే. బోల్ట్ గెలిచాడు అనే దానికంటే మిగతా వాళ్ళను వెనక్కి నెట్టేశాడు అనడం బెటర్. డామినేషన్ అంటే ఇదే అని ప్రపంచానికి చూపించిన లెజెండ్ బోల్ట్. స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కంట్రోల్ ఉండడం బోల్ట్ స్టైల్. అంతేనా, చివర్లో కూడా స్మైలింగ్ చేస్తూ ఫినిష్ చేయడం బోల్ట్ స్టైల్. ఒలింపిక్ గేమ్స్ లో వరుస గోల్డ్ మెడల్స్ కొట్టిన బోల్ట్ వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ సెట్ చేశాడు. బోల్ట్ కు ముందు 100 మీటర్స్ అంటే టైం అండ్ టెక్నిక్ మాత్రమే, కానీ బోల్ట్ తర్వాత 100 మీటర్స్ అంటే స్పీడ్ ప్లస్ షో ప్లస్ యాటిట్యూడ్ గా మార్చాడు. బోల్ట్ జస్ట్ పరిగెత్తలేదు, ఈ భూమండలం మీద మనిషి ఎంత వేగంగా పరిగెత్తగలడో ప్రపంచానికి చూపించాడు. స్విమ్మింగ్ లో మైకేల్ ఫెల్ప్స్ ఒక వ్యక్తి ఎంతవరకు డామినేట్ చేయగలడో కొత్త లిమిట్ సెట్ చేశాడు. స్విమ్మింగ్ లో చాలా మంది ఛాంపియన్స్ వచ్చారు, కానీ ఫెల్ప్స్ వచ్చిన తర్వాతే ఒక విషయం క్లియర్ అయింది, మనిషికి లిమిట్స్ అనేది మనం పెట్టుకునేది మాత్రమే అని. ఇక రికార్డ్స్ అంటే రికార్డ్స్ కాదు, ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ 28, అందులో గోల్డ్ మెడల్స్ 23. ఒకే ఒలింపిక్స్ లో రికార్డు స్థాయిలో గోల్డ్ మెడల్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ మైకేల్ ఫెల్ప్స్. గ్లోబల్ కి డామినేషన్ అంటే ఇదే అని చూపించిన వ్యక్తి మైకేల్ ఫెల్ప్స్. స్విమ్మింగ్ అనే స్పోర్ట్స్ కి గ్లోబల్ ఫోకస్ తెచ్చిన ప్లేయర్ ఫెల్ప్స్. ఇక రోజర్ ఫెదరర్, టెన్నిస్ ని ఆర్ట్ గా మార్చిన లెజెండ్ ఫెదరర్. టెన్నిస్ లో గ్రేట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఫెదరర్ వచ్చిన తర్వాత టెన్నిస్ ఆడడం కాదు, చూడడం ఒక అనుభవంగా మారింది. గేమ్ ని ఎలిగెన్స్ గా మార్చాడు. షాట్స్ లో స్మూత్నెస్, మోషన్ లో గ్రేస్, ఎఫర్ట్ లేకుండా ఆడుతున్నట్టు ఫీల్. ఫెదరర్ ప్లే అంటే పవర్ కాదు, ప్యూర్ బ్యూటీ. ఫోర్ హ్యాండ్ క్లాస్, బ్యాక్ హ్యాండ్ కంట్రోల్, నెట్ ప్లే, సర్వ్, ప్రతి విభాగంలో బ్యాలెన్స్, పర్ఫెక్ట్ ప్లేయర్ అనే ఫీలింగ్ ఇచ్చాడు ఫెదరర్, అది కూడా ఎఫర్ట్లెస్ డామినెన్స్ తో. టెన్నిస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, స్పోర్ట్స్ ఫ్యాన్స్ అందరికీ ఇష్టమైన ప్లేయర్ ఫెదరర్ కి ముందు టెన్నిస్ అంటే పవర్ ప్లస్ ర్యాలీస్, కానీ ఫెదరర్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే స్టైల్ ప్లస్ టెక్నిక్ ప్లస్ ఎలిగెన్స్. ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్స్ గెలవడం మాత్రమే కాదు, టెన్నిస్ ఎలా అందంగా ఆడాలో ప్రపంచానికి చూపించాడు. ప్రపంచ స్పోర్ట్స్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాడు రోజర్ ఫెదరర్. నోవాక్ జకోవిచ్, టెన్నిస్ ని పర్ఫెక్షన్ ప్లస్ మెంటల్ స్ట్రెంత్ గా మార్చిన ప్లేయర్ జకోవిచ్. ప్రెజర్ ఎంతైనా ఉండని కానీ ఫేస్ చేస్తాడు జోకర్. 5 సెట్స్ మ్యాచ్ అయినా ఆ చివరి వరకు స్ట్రాంగ్ గా ఉంటాడు. మ్యాచ్ మధ్యలో ఓడిపోతున్నట్టు కనిపించినా ఆ చివరికి గెలిచేదే జకోవిచ్ నే. డిఫెన్స్ ని ఆర్ట్ గా మార్చాడు, అసాధ్యమైన షాట్స్ ని రిటర్న్ చేస్తాడు. ర్యాలీస్ ని లాంగ్ గా లాగి ప్రత్యర్థిని అలసటకు గురి చేస్తాడు. జోకోవిచ్ డిఫెన్స్ అంటే అతడి అటాకింగ్ గేమ్ కంటే ప్రమాదకరం. జోకోవిచ్ అంటే కంప్లీట్ మిషన్, సర్వ్, రిటర్న్, మూవ్మెంట్, స్టామినా, ఏదైనా జోకోవిచ్ లో వీక్నెస్ కనిపించదు. టెన్నిస్ లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే జకోవిచే. ఇక గ్రాండ్ స్లామ్లలో కూడా కన్సిస్టెన్సీ డామినేషన్ చేశాడు. 24 గ్రాండ్ స్లామ్స్ తో టాప్ లో ఉన్నాడు జకోవిచ్. టాప్ ప్లేయర్స్ ని మళ్ళీ ఓడించడం, లాంగ్ టర్మ్ టాప్ ర్యాంకింగ్ లో ఉండడం, ఇది జకోవిచ్ స్పెషాలిటీ. జకోవిచ్ కి ముందు టెన్నిస్ అంటే స్టైల్ ప్లస్ పవర్, కానీ జకోవిచ్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే మెంటల్ స్ట్రెంత్ అండ్ కంప్లీట్ కంట్రోల్. ఇప్పుడు ప్రతి ప్లేయర్ కూడా ఫిట్నెస్, మెంటల్ టఫ్నెస్, కన్సిస్టెన్సీ పై ఫోకస్ పెంచుకునేలా చేశాడు జోకర్. రఫెల్ నాదల్, టెన్నిస్ ని ఫైటింగ్ స్పిరిట్ గా మార్చిన వారియర్. టెన్నిస్ లో చివరి పాయింట్ వరకు పోరాటం చేయాలన్న ఆలోచన నాదల్ గేమ్ చూశాకే అందరికీ అర్థమైంది. ప్రతి పాయింట్ కోసం 100% ఎఫర్ట్ పెడతాడు, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వడు. గేమ్ ఓడిపోతున్నా కానీ ఫైటింగ్ మాత్రం ఆగదు. ఫైట్ అంటే ఇదే అని ప్రపంచానికి చూపించాడు నాదల్. అంతేకాదు క్లే కోర్ట్ లో అన్బీటబుల్, స్పిన్, కంట్రోల్, స్టామినా, ఇవి నాదల్ స్పెషాలిటీ. ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్ లో డామినేషన్ మామూలుగా ఉండదు. లాంగ్ ర్యాలీస్లలో ఈజీగా ఆడేస్తాడు, ప్రత్యర్థి అలసిపోవాల్సిందే. నాదల్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఇక నాదల్ మెంటల్ టఫ్నెస్ మైండ్ బ్లోయింగ్. ఆట మధ్యలో గాయాలైనా తిరిగి వస్తాడు, కానీ గివ్ అప్ ఇవ్వడు. నాదల్ అంటే కేవలం ప్లేయర్ మాత్రమే కాదు, వారియర్. నాదల్ కి ముందు టెన్నిస్ అంటే స్కిల్ ప్లస్ టెక్నిక్, కానీ నాదల్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే ఫైట్ ప్లస్ ఫిట్నెస్ ప్లస్ స్టామినా. ఇప్పుడు ప్రతి ప్లేయర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మెంటల్ గ్రిట్ పై ఫోకస్ పెంచుకునేలా చేశాడు నాదల్. నాదల్ గ్రాండ్ స్లామ్స్ మాత్రమే గెలవలేదు, గెలవాలంటే ఎంత ఫైట్ చేయాలో ప్రపంచానికి చూపించాడు. అంతేకాదు టెన్నిస్ ని యుద్ధంగా మార్చిన యోధుడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. కార్లోస్ అల్కరాజ్, టెన్నిస్ ని స్పీడ్ ప్లస్ ఎక్స్ప్లోజివ్ గేమ్ గా మార్చుతున్న ఈ న్యూ జనరేషన్ స్టార్. టెన్నిస్ లో లెజెండ్స్ యుగం తర్వాత ఇప్పుడు న్యూ జనరేషన్ స్టార్స్ ఎంతో మంది వచ్చారు. ఆ లిస్ట్ లో ఉండే ఫస్ట్ నేమ్ కార్లోస్ అల్కరాజ్. కోర్ట్ లో లైటనింగ్ మూవ్మెంట్ తో ఒక్కసారిగా అటాకింగ్ మోడ్ లోకి వెళ్తాడు. ప్రత్యర్థి రియాక్ట్ అయ్యేలోపు పాయింట్ ముగిసిపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే ఫుల్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్తాడు. పెద్ద ప్లేయర్స్ ముందు కూడా భయపడాడు. అల్కరాజ్ ఫన్ కి ఎనర్జీ మిక్స్ చేస్తాడు.
కోర్టులో ఎంజాయ్ చేస్తాడు, స్మైల్తో ఆడతాడు. దీంతో ప్రేక్షకులు కూడా అతడికి కనెక్ట్ అవుతారు. అల్కరాజ్ చూసినప్పుడే టెన్నిస్ మళ్ళీ యంగ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. అల్కరాజ్ కి ముందు టెన్నిస్ అంటే లాంగ్ ర్యాలీస్ ప్లస్ పేషెన్స్. అల్కరాజ్ తర్వాత టెన్నిస్ అంటే స్పీడ్ ప్లస్ ఎక్స్ప్లోజన్ ప్లస్ క్రియేటివిటీ. ఇక క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసి డిఫెన్స్ అనే కాన్సెప్ట్ ని షేక్ చేశాడు సెహ్వాగ్. టెస్ట్ క్రికెట్ కి అగ్రెషన్ నేర్పించిన రెవల్యూషనరీ బ్యాట్స్మెన్ సెహ్వాగ్. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే సహనం, డిఫెన్స్, స్లో గేమ్. కానీ సెహ్వాగ్ వచ్చాక రూల్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. బంతి బౌండరీకి వెళ్లడమే బెస్ట్ డిఫెన్స్ గా మార్చాడు సెహ్వాగ్. టెస్ట్ మ్యాచ్ లో కూడా T20 మైండ్ సెట్ తీసుకొచ్చిన ఫస్ట్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగే. టెస్టుల్లో 300 కొట్టడం అంటే చాలా పెద్ద విషయం. కానీ సెహ్వాగ్ మాత్రం 6 తో ట్రిపుల్ సెంచరీ చేసే డేరింగ్ బ్యాట్స్మెన్ గా మారాడు. బంతి కనిపిస్తే బాదడం, ఇదే సెహ్వాగ్ ఫిలాసఫీ. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ ఆడుతున్న బజ్బాల్ క్రికెట్ ను ఎప్పుడు సెహ్వాగ్ 20 years బ్యాక్ ఆడేశాడు. ఇక క్రిస్ గెల్ క్రికెట్ ని పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా మార్చిన యూనివర్స్ బాస్. క్రికెట్ లో చాలా మంది బిగ్ హిటర్ ఉన్నారు, కానీ గెల్ వచ్చాకే ఒక కొత్త డెఫినేషన్ వచ్చింది. బ్యాటింగ్ అంటే బౌండరీల పండుగ. T20 అంటే సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు, స్టేడియం బయటకు బంతిని పంపించడం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దశనే మార్చిన ప్లేయర్ గెల్. ఫియర్ ఫ్యాక్టర్. బౌలర్ బౌలింగ్ వేయడానికి ముందు గెల్ ఎక్కడ కొడతాడో అనుకుంటూ వేస్తారు. అది గెల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. T20లను పవర్ హిట్టింగ్ షోగా మార్చాడు. 6 హిట్టింగ్ ని ఒక స్కిల్ గా మార్చింది క్రిస్ గెల్ మాత్రమే. ఇప్పుడు ప్రతి టీం పవర్ హిట్టర్ కోసం ఎదురు చూస్తోంది. వివ్ రిచర్డ్స్ క్రికెట్ కు అగ్రెసివ్ అర్థం చెప్పిన ఫస్ట్ డామినేటర్. రిచర్డ్స్ వచ్చాక గేమ్ మొత్తం మారిపోయింది. బౌలర్ కి భయపడడం కాదు, బౌలర్ ని భయపెట్టాలి. హెల్మెట్ లేకుండా ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేయడం, అది కూడా బౌలర్లను డామినేట్ చేయడం, వేగంగా రన్స్ చేయడం, అగ్రెసివ్ స్ట్రైక్. వన్డేల్లో మోడ్రన్ అటాకింగ్ బ్యాటింగ్ కు ఫౌండేషన్ వేసిన ప్లేయర్ రిచర్డ్స్. రిచర్డ్స్ ముందు బ్యాటింగ్ అంటే సర్వైవల్, కానీ రిచర్డ్స్ తర్వాత బ్యాటింగ్ అంటే డామినేషన్ గా మార్చాడు. క్రికెట్ ని బ్యాట్స్మెన్ గేమ్ గా మార్చింది వివ్ రిచర్డ్స్ అనే చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ క్రికెట్ ను ఇంటెన్సిటీ అండ్ ఫిట్నెస్ ఫిగర్ లోకి తీసుకెళ్లిన ప్లేయర్. క్రికెట్ లో టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ కోహ్లీ వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫిట్నెస్ ప్లస్ అగ్రెషన్ ప్లస్ కన్సిస్టెన్సీ అన్ని కలిపి మోడర్న్ క్రికెట్ ను పీక్ తీసుకెళ్లిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. చేజింగ్ మాస్టర్. టార్గెట్ అంటే ఛాలెంజ్ గా తీసుకుని చేస్తాడు విరాట్ కోహ్లీ. భారీ టార్గెట్ అయినా ప్రెజర్ ఉండదు. స్ట్రైక్ రొటేషన్ ప్లస్ టైమింగ్ అంటే ఏంటో కూడా చూపించాడు. కోహ్లీ చేస్తున్నాడంటే మ్యాచ్ 100% విన్ అవ్వాల్సిందే. అంతేకాదు క్రికెట్ అంటే టెక్నిక్, జెంటిల్ మ్యాన్ గేమ్ మాత్రమే కాదు, అథ్లెట్ మాదిరిగా ఫిట్నెస్ ఉండాలని స్టాండర్డ్ సెట్ చేసిన రెవల్యూషనరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ అంటేనే కన్సిస్టెన్సీ. 100% ఎనర్జీ పెడతాడు, ఆటలో ప్రతి సెకండ్ ని వాడుకుంటాడు. అన్ని ఫార్మాట్స్ లో రన్స్ వరుసగా సెంచరీలు బాది రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దంన్నర పాటు టాప్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇది గ్రేట్నెస్ అంటే. కోహ్లీ ముందు క్రికెట్ అంటే టాలెంట్ ప్లస్ టెక్నిక్, కానీ కోహ్లీ వచ్చాక క్రికెట్ అంటే ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ డిసిప్లైన్ అండ్ ఇంటెన్సిటీ. కోహ్లీ కేవలం టన్నుల కొద్ది రన్స్ మాత్రమే చేయలేదు, మోడర్న్ క్రికెట్ ఎలా ఆడాలో ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. టాలెంట్ గేమ్ ని షార్ట్ చేస్తుంది, కానీ ఇంటెన్సిటీ గేమ్ ని గెలిపిస్తుంది. అదే కోహ్లీ చేసింది. డాన్ బ్రాడ్మన్ క్రికెట్ లో పర్ఫెక్షన్ అనే పదానికి నిర్వచనం. క్రికెట్ లో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు, కానీ డాన్ బ్రాడ్మన్ పేరు వచ్చినప్పుడే ఒక మాట వినిపిస్తుంది, అసాధ్యం కూడా సాధ్యమే అని. టెస్ట్ ఆవరేజ్ 99.94. కన్సిస్టెన్సీ అంటే ఇదే. ప్రతి మ్యాచ్ లో రన్స్, ప్రతి సిరీస్ లో డామినేషన్. ఇది గ్రేట్నెస్ మాత్రమే కాదు, 100% పర్ఫెక్షన్. బ్రాడ్మన్ ముందు క్రికెట్ జస్ట్ ఆట, బ్రాడ్మన్ తర్వాత క్రికెట్ అంటే ఓ స్థాయి అనేలా చేశాడు. అతను ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. బెస్ట్ అంటే ఎంత వరకు వెళ్ళాలి అన్నది. రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, కానీ డాన్ బ్రాడ్మన్ లెవెల్ కి మాత్రం ఇప్పటికీ ఎవరు చేరుకోలేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ను భావోద్వేగంగా మార్చిన లెజెండ్. క్రికెట్ లో గ్రేట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, కానీ సచిన్ వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ వచ్చింది. క్రికెట్ అంటే ఒక గేమ్ కాదు, ఒక ఎమోషన్. బ్యాటింగ్ ని కలగా మార్చాడు. స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, టైమింగ్. సచిన్ ప్రతి షాట్ కూడా ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది. సచిన్ ప్లే అంటే బ్యూటీ ప్లస్ పర్ఫెక్షన్. టెస్ట్, వన్డే ఫార్మాట్స్ లో డామినేట్ చేశాడు. ఏ ఫార్మాట్ అయినా అదే క్లాస్, అదే కన్సిస్టెన్సీ. దేశం మొత్తం ఆశలు పెట్టుకుంటున్నప్పుడు కూడా అదే ఫోకస్, అదే గేమ్ ఆడేవాడు. రికార్డ్స్ ల బుక్ లో సచిన్ పేరు ఉండడం కాదు, సచిన్ పేరు మీద రికార్డ్స్ బుక్స్ ఉంటాయి. మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సచిన్ కి ఫ్యాన్స్ ఉంటారు. అందుకే గాడ్ ఆఫ్ క్రికెట్ అనే పేరు సచిన్ కి వచ్చింది. కోట్లాది మంది యంగ్ కిడ్స్ కి ఇన్స్పిరేషన్ అయ్యాడు సచిన్. ఇండియాలో క్రికెట్ అంటే రిలీజియన్ గా మారింది సచిన్ ఆట తర్వాతే. సచిన్ కేవలం రన్స్ చేయలేదు, ప్రతి ఇండియన్ లో ఒక కళని నాటాడు. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ను స్పీడ్ అండ్ అటాకింగ్ యుగంలోకి తీసుకెళ్తున్నాడు. ఈ న్యూ జనరేషన్ టార్చ్ బేరర్. వీరందరూ లెజెండ్స్ మాదిరిగా ఇప్పుడు అదే క్రికెట్ లో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ లో ప్రతి జనరేషన్ కి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ మార్చిన వాడినే లెజెండ్ అంటారు. గవాస్కర్ డిఫెన్స్, రిచర్డ్స్ అగ్రెషన్, సెహ్వాగ్ ఫియర్లెస్ అటాక్,
గేల్ పవర్ హిట్టింగ్. ఇప్పుడు ఈ అన్ని స్టైల్స్ ని దాటుకొని గేమ్ ని కొత్తగా రీడిఫైన్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ బాల్ నుంచే దంచుడు మొదలెడుతున్నాడు. షాట్స్ లో బ్యూటీ లేదు, ప్యూర్ పవర్ మాత్రమే ఉంటుంది. క్లాసిక్ షాట్స్ కాదు, టెక్నిక్ షో కాదు, బాల్ ని బౌండరీ దాటి పంపించడమే టార్గెట్. వైభవ్ ఆట అంటే బ్యూటీ ఎంత మాత్రం కాదు, దండయాత్ర. ఇది వైభవ్ సూర్యవంశీ దండయాత్ర. టెస్ట్ నుంచి వన్డే నుంచి T20 ఇప్పటికే ఆట స్పీడ్ పెరిగింది. కానీ వైభవ్ లాంటి ప్లేయర్స్ తో ఇంకా ఫాస్ట్ క్రికెట్ అంటే T20 లాంటి ట్రెండ్ రావచ్చు. వైభవ్ సూర్యవంశీ కేవలం 6లు 4లతో రన్స్ చేయడం లేదు, క్రికెట్ ఎంత వేగంగా ఆడాలో ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఆటని ఫాలో అవడం కాదు, ఆటని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తున్నాడు వైభవ్. ఒకసారి వైభవ్ సూర్యవంశీ రికార్డులు పరిశీలిస్తే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై 80 బంతుల్లో 175 పరుగులు చేసి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. వైభవ్ 14 సంవత్సరాల 32 రోజుల వయసులో అతి చిన్న వయసులో T20 సెంచరీ సాధించాడు. IPL లో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ తర్వాత ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. అలాగే ఒక భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా వైభవ్ సూర్యవంశీదే. ఒకే ఇన్నింగ్స్ లో ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్లు 11, అది కూడా వైభవ్ సూర్యవంశీదే. శతాబ్దంలో అత్యధిక బౌండరీల శాతం 93.07%. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి చిన్న వయస్కుడైన క్రికెటర్ కూడా వైభవ్ సూర్యవంశీనే. IPL 2025 లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు 30 చేసింది కూడా వైభవ్ సూర్యవంశీనే. వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ లో నెక్స్ట్ జనరేషన్ గ్రేట్ ప్లేయర్ అని పిలవడానికి ప్రస్తుతానికి కొంచెం తొందరపాటు కావచ్చు, కానీ ప్రస్తుతానికి ఈ బుడ్డోడు చేస్తున్న మాత్రం నా భూతోన్న భవిష్యత్. వైభవ్ ఇలాగే బాగా రాణిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటే అతను భవిష్యత్తులో భారత క్రికెట్కు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారగలడు. సహనం, కఠోర శ్రమ, సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇందుకు కీలకం. ఒక సచిన్, ఒక ధోని, ఒక కోహ్లీ తర్వాత క్రౌడ్ పుల్లర్ గా మారేది ఈ 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీనే. మరి మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీ ఆటపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.